ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడిను. ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనము. ఏలియా నిరుత్సాహపడి బదిరి వృక్షం క్రింద నిద్రించుచున్నప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై పర్వతం మీదికి తీసుకొని వెళ్ళెను. మొదట అచ్చట బలమైన పెనుగాలి లేచెను. అయితే యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. తర్వాత భూకంపం కలిగెను. కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. పిమ్మట మెరుపు పుట్టెను. కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. అప్పుడు దేవుడు ఏ విధముగా ఎక్కడ ఎప్పుడు యెజెబెలునకు తాను తీర్పు తీర్చినయున్నాడో ఆ సంగతిని స్పష్టముగా తెలియచేసెను. జరగబోవు అనేక సంగతులను కూడా దేవుడు ఏలియాకు బయలుపరిచెను. దేవుడు మాట్లాడునన్నమాట నిజము. ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉంటునేడల ఆయన మాట్లాడునని కూడా మనము నమ్మవలెను. దేవుడు ఒక ఊహా స్వరూపము కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనను మనము తెలుసుకొనగలము, ఆయన స్వరమును వినగలము, ఆయనచే నడిపింపబడగలము. ఏ మానవునితో లేని సన్నిహిత సంబంధమును మనము దేవునితో కలిగి ఉండవచ్చును. అనేక సంవత్సరములుగా మన స్నేహితులతో మనము కలిసి జీవించినప్పటికీ వారిని పూర్తిగా అర్థం చేసుకునలేకపోవచ్చును. భార్య బిడ్డలతో అనేక సంగతులను మనము పంచుకొనలేకపోవచ్చును. అయితే దేవునికి చెప్పలేని విషయం ఏదీయో లేదు. మనము ఏ స్థలమందైనను ఏ సమయములోనైనను ఆయన స్వరమును వినవచ్చును. ఆయన స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పును కాక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.